హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. సైలెంట్ స్క్రీమ్స్ ద లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ. ఇదొక డాక్యుమెంటరీ గైస్. రీసెంట్ గా సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ ఇది తెలంగాణలో ఉమెన్స్ మీద జరిగిన కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద ఉంటుంది. ఆడియో త్రూ అవుట్ తెలుగులో ఉండదు, బట్ సబ్ టైటిల్స్ ఉంటాయి. ఈ డాక్యుమెంటరీ రన్ టైం 55 మినిట్స్ ఉంటుంది. డిస్టర్బింగ్ విజువల్స్ ఉంటాయి, క్రైమ్ చూపిస్తారు. సో ఇక ఫ్యామిలీతో చూడాలా వద్దా అనేది మీ చాయిస్. డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఈ డాక్యుమెంటరీలో 3 డిఫరెంట్ ఉమెన్ స్టోరీ చూపిస్తారు. ఒకరు వరంగల్, ఒకరు హాజీపూర్, ఇంకొకరు ఇళ్ల పాత్రలు ఉంటారు. సో ఈ 3 తెలంగాణ ఉమెన్స్ మీద ఎలాంటి క్రైమ్స్ జరిగాయి, అసలు అవి సాల్వ్ అయ్యాయా లేదా అనేది బేసిక్ గా ఈ డాక్యుమెంటరీ ప్లాట్. ఫస్ట్లీ ఈ డాక్యుమెంటరీ ఎలా ఉంది అని నేను రివ్యూ చెప్పాలి అనుకోవట్లేదు, ఎందుకంటే ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గైస్. జస్ట్ ఒకటే ఒకటి అనిపించింది. మనకి ఫ్రీడమ్ వచ్చి ఆల్మోస్ట్ 78 ఇయర్స్ అయినా కూడా మన కంట్రీలో ఉమెన్‌కి ఇంకా సేఫ్టీ లేదు. రూరల్ ఏరియాస్‌లో ఉన్న మనుషులు అసలు ఎలా బతుకుతున్నారు, అసలు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. ఈ డాక్యుమెంటరీ ఒక రైజింగ్ వాయిస్ లాంటిది అనిపించింది గైస్. అసలు ఇలా కూడా జరిగిందా అనిపించింది. ఇందులో శృతి హాసన్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. తన వాయిస్‌తో వింటుంటే ఇంకా ఇంపాక్ట్ పెరిగింది. డెఫినెట్లీ ఇఫ్ మీకు రియల్ లైఫ్ డాక్యుమెంటరీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే చెక్‌ఔట్ చేయండి. ఎలాంటి మృగాల మధ్య మనం బ్రతుకుతున్నామో తెలుస్తుంది. ఇఫ్ మీరు ఆల్రెడీ ఈ డాక్యుమెంటరీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.